హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శివరాత్రి స్పెషల్ మక్క పిండి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, సాఫ్ట్గా ఎంత బాగున్నాయి, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే విధంగా ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు మనం వీటి తయారీ విధానం చూద్దాము. వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మక్క లడ్డూకి కావలసిన పదార్థాలు: మక్క పిండి, షుగర్, ఇలాచి, నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఇలా నెయ్యి కరిగించుకొని ఇప్పుడు ఇందులో మక్క పిండి అండి. నేను ఈ మక్కలను ఎండబెట్టి మరపట్టించానండి. మక్క పిండి ఇది. ఈ మక్క పిండిని ఈ నెయ్యిలో వేసి ఒక్కసారి వేయించుకుందాం. ఈ మక్క పిండిని కాసేపు దూరగా అయ్యేంత వరకు నెయ్యిలో వేయించుకుందాము. ఇది నెయ్యిలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదండి, మక్క పిండి వేగిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి దోరగా వేయించుకుందామండి. చూసారు కదండి, నువ్వులు డ్రై రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ నువ్వులను ఇదే మక్క పిండిలో వేసేస్తున్నానండి. ఇదే ప్యాన్లో పల్లీలను కూడా దూరంగా వేసుకున్నాము. ఈ పల్లీలను మనము ఇందులో అలాగే వేయకూడదండి. ఇవి కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని కచ్చా పచ్చాగా దంచుకొని ఆ మక్క పిండిలో వేసుకుందాము. ఇవి వేగిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో షుగర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది. ఇది కొంచెం మనకు బబుల్స్ లాగా మరగాలి. మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం బబుల్స్ లాగా మరిగితే సరిపోతుంది. ఆలోపు మనం ఇందులో కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, మనకు పుట్నాలు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనకు అక్కడక్కడ పంట కింద పడతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలా మరుగుతున్న వాటర్లోనే మనకు కొంచెం ఇది చూస్తే మనకు కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే వాటర్లో ఈ మక్క పిండిని వేసి కలియబెట్టుకుందాం. చూసారు కదా, ఈ మక్క పిండిని అంతా ఇందులో వేసి కలియబెడుతున్నాను. ఇది మొత్తం మనకు దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీరు ఇలా చేశారనుకోండి, మీకు వారం 10 రోజుల వరకు కూడాను ఇవి ఖరాబ్ కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి కదండి. ఇది ఎలా ఉడుకుతుందో ఇది ఇలాగే ఉడుకుతూ మనకు పాకం మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు, మనకు లడ్డు ఉండ కట్టడానికి దగ్గరగా వీలయ్యే విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉండలు కట్టుకోవడమేనండి. చూసారు కదండి, మనకు పిండి మొత్తం దగ్గర పడిపోతుంది.
మనము ఈ మక్క లడ్డూలను బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నాకు బెల్లం అవైలబుల్లో లేక నేను షుగర్తో చేస్తున్నాను. బెల్లం ఇష్టపడేవారు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేయొచ్చు. పిండి పూర్తిగా దగ్గరగా వచ్చేసిందండి. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఇది దగ్గరగా వచ్చిందని ఎలా తెలుసుకోవడం అంటే, కొద్దిగా పిండి తీసుకొని మీరు ఇలా ఉండ కడుతుంటే ఇలా ఉండలాగా వచ్చేసింది అనుకోండి. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లబడిన తర్వాత మనము ఉండలు కట్టుకుంటే, లడ్డూలు కట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది చల్లబడిపోయిందండి. ఇది మనకు చల్లబడిపోయిన కొద్దీ ఇలా పొడి పొడి అవుతూ ఉందండి. అప్పుడు మనము కొద్దిగా లైట్గా చేతికి ఇలా కొన్ని లైట్గా వాటర్ అద్దుకొని వీటిని ఉండలు కట్టుకుంటే సరిపోతుందండి. మరీ వేడిగా ఉన్నప్పుడు ఉండలు కట్టుకుంటే మనకు చేయి కాలిపోతుందండి. అందుకే కొంచెం మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనము చేతికి వాటర్ అద్దుకుంటూ ఇలా లడ్డూలు కట్టుకుంటే సరిపోతుంది. మనకిది డ్రై అయిపోయిన కొద్దీ పొడి పొడి అయిపోతుందండి. పిండి మొత్తం ఇలా పొడి పొడిగా అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం చేతికి కొద్దిగా వాటర్ అద్దుకొని మనం వీటిని ఇలా ఉండలు కట్టుకుంటే సరిపోతుంది. నేను మరి ఒక లడ్డు చేశాను చూడండి. కొద్దిగా ఇలా వాటర్ చిలకరిస్తూ వీటిని లడ్డూలుగా ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది. పిండి చల్లబడిన కొద్దీ పిండి పొడి పొడి అవుతుందండి. అప్పుడు కొద్దిగా మనం ఈ పిండిలో వాటర్ చిలకరించి స్టవ్ పైన పెట్టామనుకోండి, మళ్ళీ మనకు ఇలా ఉండలు కట్టుకునే విధంగా అవుతుందండి. అప్పుడు మనం వీటిని ఉండలు కట్టుకుంటే అయిపోతుంది. చూడండి, ఇలా ఉండలు కట్టి మరొక బౌల్లో పెట్టుకోవాలండి. అలాగే అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి మనం ఆరగించడమే.